ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తమిళనాడు సీఎంగా నేడు విజయ్ ప్రమాణం. 13న బల నిరూపణకు గవర్నర్ ఆదేశం. ద్రవిడ పార్టీల 7 దశాబ్దాల పాలనకు తెర. నేడు హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ. 9,000 కోట్లకు పైగా పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ. మెట్రో విస్తరణ సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరనున్న తెలంగాణ. ప్రధానికి వినతి పత్రం ఇవ్వనున్న ముఖ్యమంత్రి. హెచ్ఐసిసి కార్యక్రమానికి ఆహ్వానం. తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు పనివేళలు. భూముల ధర సవరణకు ముందు సర్కార్ నిర్ణయం. ఈ నెల 12 నుంచి అమలు. ఏపీలోని 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు. అధిక ర్యాంకుల సాధనలో 2వ స్థానం. వచ్చే నెల 3న ఢిల్లీలో పురస్కారాల ప్రదానం. హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతలో భారత్ ముందడుగు. స్క్రామ్ జెట్ కంబస్టర్ ఇంజన్ పరీక్ష విజయవంతం. ఉష్ణ భారాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని నిర్ధారణ. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరిందన్న పుతిన్. ఐరోపా దేశాలతో చర్చలకు సంసిద్ధత. వారే చొరవ తీసుకోవాలని మెలిక. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. నేడు సినీ నటుడు టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. శనివారం 5 రోజుల అనిశ్చితికి తెరదించిన గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించారు. ఈ నెల 13న బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంతో టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ని ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నియమించారు. 51 ఏళ్ల విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు లోక్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మే 13 లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో 70 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే ఏతర ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 4వ తేదీ నుంచి ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. తమిళనాడులోని 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే 108 స్థానాలు గెలుపొందింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్లు తక్కువయ్యాయి. అందుకోసం ఇతర పార్టీలతో టీవీకే అధినేత విజయ్ చర్చలు జరిపారు. తొలుత 5 సభ్యులున్న కాంగ్రెస్, ఆ తర్వాత చెరో 2 ఎమ్మెల్యేలున్న సిపిఐ, సిపిఎంలు మద్దతు ప్రకటించాయి. శనివారం 4 సభ్యులున్న వీసీకే, ఐయుఎంఎల్లు కూడా విజయ్కి జైకొట్టాయి. దీంతో టీవీకే బలం 120కి పెరిగింది. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి 4వసారి లోక్ భవన్ కెళ్లిన విజయ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో సమావేశమయ్యారు. టీవీకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తనను ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. 120 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్లు ఇచ్చిన మద్దతు లేఖలను సమర్పించారు. దీంతో సంతృప్తి చెందిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిచ్చారు. విజయ్ని ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఓ లేఖ అందజేశారు. విజయ్కి మద్దతిచ్చిన వాటిలో కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచే మద్దతివ్వనున్నట్లు తెలిపాయి. విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినా డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని వెల్లడించాయి. కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు, 1 రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి 5వసారి అధికారం చేపట్టనున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రంగస్వామిని ఆహ్వానించారు. ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనుండగా
ఆ రోజు నుంచే ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 18 సీట్లు గెలుపొందింది. రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ 12 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేంద్రం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేయనున్నారు. ప్రధాని పర్యటన కోసం 2000 మంది పోలీసులు, 620 మంది ట్రాఫిక్ సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి బీజేపీ ముఖ్య నేతలు, అధికారులు స్వాగతం పలకనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేర్వేరు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవం చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 3,180 కోట్లతో చేపట్టిన 4 లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2,360 కోట్లతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 1,250 కోట్లతో చేపట్టిన పనులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. కాజీపేటలో 300 కోట్లతో నిర్మించిన రైల్ బైపాస్ లైన్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వరంగల్లో 1,700 కోట్లతో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తారు. 610 కోట్లతో హైదరాబాద్ మల్కాపూర్లో ఐఓసీ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్ టెర్మినల్ను ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్న ప్రధాని మోదీ తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీయనున్నారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 2 లక్షల మందిని తరలించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ సభ తర్వాత ప్రధాని మోదీ గుజరాత్ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన కోసం 2,000 మంది పోలీసులు, 620 మంది ట్రాఫిక్ సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మెట్రో రైల్ విస్తరణ సహా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నారు. రీజనల్ రింగ్ రోడ్, డ్రైపోర్ట్, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు ఎక్స్ప్రెస్ వే, మూసీ పునరుద్ధరణ తదితర ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వినతి పత్రం సమర్పించనున్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. కేంద్రం తరపున జాతీయ రహదారుల శాఖ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఓ లేఖ రాశారు. దేశంలో బీసీ జనాభా గురించి ఖచ్చితమైన గణాంకాలు లేనందున ఆయా వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల 2027 జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలం చేర్చాలని, కులాల పేర్లు నమోదు చేసేలా జనగణన చేయాలని కోరారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోటా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఆ మేరకు సవరణ చేసి మళ్లీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ పంపిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీకి కవిత విజ్ఞప్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబరిచే పంచాయతీల్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఏటా ప్రకటించే పంచాయతీరాజ్ అవార్డుల్లో ఏపీ మరోసారి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో అధిక ర్యాంకులు సాధించిన 2వ రాష్ట్రంగా నిలిచింది. 2025 సంవత్సరానికి గాను సుపరిపాలన విభాగంలో విశాఖ జిల్లా శృంగవరం పంచాయతీ, మహిళామిత్ర విభాగంలో తిరుపతి జిల్లా బొక్కసంపాలెంలో తొలి ర్యాంకుల్లో నిలిచి ₹1 కోటి చొప్పున నగదు గెలుచుకున్నాయి. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి విభాగంలో కడప జిల్లా చెమ్ములపల్లి 2వ ర్యాంకు సాధించి 75 లక్షలు సాధించింది. స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో ప్రకాశం జిల్లా గుండెమల 3వ ర్యాంకులో నిలిచి 25 లక్షలు గెలుచుకుంది. ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా కుప్పం 3వ ర్యాంకు సాధించి ₹1.5 కోటి నగదు బహుమతి దక్కించుకుంది. మొత్తంగా 6 అవార్డులతో కర్ణాటక మొదటి స్థానం సాధించగా ఒడిశా, ఏపీ 5 అవార్డులతో 2వ స్థానంలో నిలిచాయి. వచ్చే నెల 3న ఢిల్లీలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
తెలంగాణలో భూముల ధరలను సవరించనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలు అదనంగా 2 గంటలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి 15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మరో 2 గంటలు అదనంగా సేవలు అందుబాటులో ఉంటాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రద్దీగా ఉండే చంపాపేట్, సరూర్ నగర్, వనస్థలిపురం, గండిపేట, మహేశ్వరం, షాద్ నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్కేసర్, నల్గొండ, ఆర్ఓ, పటాన్చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనివేళలు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్లాట్ బుకింగ్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే తహసీల్దార్ కార్యాలయాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుందని సిఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. విద్యాశాఖ వారోత్సవాల కార్యాచరణ ప్రణాళిక, రోజువారీ కార్యక్రమాల వివరాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు. వ్యవసాయ శాఖ చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ, ధాన్యం కొనుగోళ్లు, జనాభా స్వీయ గణనపై కూడా సిఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. కొత్త బొగ్గు గనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు. సింగరేణి కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. 2027-28 నాటికి సింగరేణిలో 4 గనులు మూత పడుతూ ఉండగా ఏడాదికి 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందన్నారు. కొత్తగా ప్రారంభించే 5 ప్రాజెక్టులతో ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశంతో 9 కొత్త ప్రాజెక్టుల ద్వారా మరో 20 ఏళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే అవకాశం ఉందని సీఎండీ చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే మూతపడిన భూగర్భ గనుల లోతుల్లో ఇంకా మిగిలిన బొగ్గును వెలికితీయడానికి ఈ ప్రాజెక్టులను చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో 3 గనులకు అనుమతులు రాగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో ఉత్పత్తి ప్రారంభించినట్లు సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు. కొత్తగూడెంలో వీకే కోల్ మైన్ కూడా అన్ని అనుమతులను పూర్తి చేసుకుని బొగ్గు ఉత్పత్తికి సిద్ధమైందని వెల్లడించారు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసీపీ పార్టీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పొదలకూరు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్పై కాకాణి బెదిరింపులకు పాల్పడ్డారు. 2029 వరకే ఆయన విధుల్లో ఉంటారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనను ఉద్యోగంలో ఉండనివ్వబోమని హెచ్చరించారు. జిల్లాలో పోలీసులు ఎలా ప్రవర్తిస్తే వైసీపీ కార్యకర్తలు వారిపై అలాగే ఎదురు తిరగాలని, ఏం జరిగినా తాను చూసుకుంటానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈరోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నా. నీ భార్య బిడ్డలు వీధిని పడ్డా అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఎస్ఐ అంటే ఏమన్నా మొనగాడు అనుకున్నాడా? ఆయన ఏమన్నా పెద్ద ఇది అనుకున్నాడా? మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతానంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్మేందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టి, మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో తిరిగి మీరు స్పందించండి. దాని మీద ఏదొచ్చినా సరే నేను అండగా నిలుస్తానని చెప్పి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల తీరు ఇకనైనా మారకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో మహానాడు అంటే వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని మేకపాటి విమర్శించారు. మాజీ మంత్రి కాకాణి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. కానీ విని ఎరుగని రీతిలో ఈసారి మహానాడును జయప్రదం చేస్తామని టీడీపీ నేత మేకపాటి చెప్పారు. ముఖ్యమంత్రి వాడు అనేవాళ్ళు ఎట్లుండాలి? ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడన్నా అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ గేట్లు కనపడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన నువ్వు ఒక తూరి ముఖ్యమంత్రి అయినా ఉండలేదు అవకాశాలు. ఈయన కాకాని ఏందో చించుకుంటున్నారు. ఏమి లేవులా, చించుకున్నది ఏముండదు. తిరుపతిలో నిర్వహించిన జనసేన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. రాయలసీమ జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో నేతలు, కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు నేతలు బాహాబాహీకి దిగారు. కడప జిల్లాకు చెందిన
గుర్రప్పనాయుడు పార్టీ ఇన్ఛార్జీల తీరును నిలదీయగా అక్కడున్న కొందరు ఆయనపై దూసుకు వెళ్లారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల అధ్యక్షులను తొలగించాలని కార్యకర్తలు నినదించారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ కోవర్ట్లు జనసేనలో ఉంటూ కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎక్కడైతే బలం ఉందో మనం స్థానిక సంస్థల్లో గట్టిగా ఎమ్మెల్యేతో కూర్చొని ఫైట్ చేసి తెచ్చుకుందాం. నేను గ్యారంటీ. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పదలుచుకున్న ఒక విషయం, స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజే జనసేనకి ఏ అయితే వార్డులు వస్తాయో ఆ రోజే డిసైడ్ చేయాలా, లేకపోతే కష్టమైపోద్ది. నేను ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టి పోవటం కాదు, ప్రతి కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు నేను కూర్చొని ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది రాయలసీమలో అభివృద్ధి చేసేదానికి మీ అందరి తోడ్పాటు మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అసాధారణ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నోటీసు ఇవ్వకుండా ఆక్రమణలను తొలగించే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంటుందని ఏపీ హైకోర్టు తెలిపింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 405 ఆ వెసులుబాటు కల్పిస్తోందని, ఆ మినహాయింపును సాధారణ నియమంగా భావించొద్దని తేల్చెప్పింది. సహజ న్యాయ సూత్రాల మేరకు ఆక్రమణల తొలగింపునకు ముందస్తు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. పబ్లిక్ స్థలాలను ఆక్రమించినప్పుడు సహజ న్యాయ సూత్రాలను పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. కడప చిన్న చౌక్లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన దుకాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. నోటీసు ఇవ్వకుండానే దుకాణాలు తొలగిస్తున్నారంటూ ఓ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఏలూరు జిల్లాలో మైనర్పై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, ఇతర సభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ ఉండవల్లి గాంధీబాబు రేపు బాధితురాలి గ్రామాన్ని సందర్శించనున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితితో పాటు దర్యాప్తు పురోగతిపై నివేదిక తీసుకోనున్నారు. బాలికతో ఉన్న పరిచయాన్ని ఆసరా చేసుకున్న ఓ చర్చి పాస్టర్ కొంతకాలంగా ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అనారోగ్యానికి గురైన బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో గర్భవతి అనే విషయం బయటపడింది. తన నిర్వాకం బయటకు రాకుండా పాస్టర్ చేసిన ప్రయత్నాలు బాధితురాలి ప్రాణం మీదకు తెచ్చాయి. మోతాదుకు మించి గర్భస్రావం మాత్రలు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావమై బాధితురాలి పరిస్థితి విషమించినట్లు తెలిసింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ యుద్ధం 1962 నాటి క్యూబన్ క్షిపణి సంక్షోభం తర్వాత తలెత్తిన భయంకర పరిస్థితిగా మారిందని, ప్రపంచం అప్పట్లో అణుయుద్ధం అంచున నిలిచిందని గుర్తు చేశారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఇప్పుడు యుద్ధం ఒక కొలిక్కి వస్తోందని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఐరోపా నేతలు రష్యాతో చర్చలకు సిద్ధమయ్యారన్న వార్తలపై స్పందించిన పుతిన్ అందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలే తమతో సంబంధాలు తెంచుకున్నాయని, అందువల్ల వాటి పునరుద్ధరణ బాధ్యత కూడా వారిపైనే ఉందని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా రహిత జోన్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలను ఆధీనంలోకి తీసుకుని పౌర నివాసాలను నేలమట్టం చేస్తోంది. తాజా దాడుల్లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. నబతీయ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న తండ్రి, కుమార్తెలపై ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించగా తండ్రి చనిపోయాడు. అక్కడి నుంచి పారిపోతున్న 12 ఏళ్ల కుమార్తెను ఇజ్రాయెల్ డ్రోన్ వెంబడించి చంపడం కలకలం సృష్టిస్తోంది. ఈ అమానవీయ చర్యపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు హెజ్బుల్లా కూడా దూకుడు పెంచింది. ష్లోమీ ప్రాంతంపై ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించగా 3 ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తమ భూభాగంపై ఇజ్రాయెల్ ఆక్రమణకు నిరసనగానే ఈ దాడులు చేస్తున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. H-1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే విదేశీ ఉద్యోగుల కనీస వేతనాలను 30% పెంచాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. అమెరికన్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 27న యుఎస్ కార్మిక శాఖ ప్రతిపాదించిన ఈ నిబంధనపై ఈ నెల 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. కొత్త నిబంధన ప్రకారం లెవెల్ 1 నుంచి అత్యంత అనుభవజ్ఞులైన నిపుణుల వరకు 4 కేటగిరీల్లో వేతనాలు పెరగనున్నాయి. లెవెల్ 1లో ప్రస్తుతం ఉన్న $73,279 వేతనాన్ని $98,746 పెంచాలని ప్రతిపాదించారు. లెవెల్ 2లో $98,987 నుంచి $123,000 పెంచాలని యుఎస్ సర్కార్ పేర్కొంది. లెవెల్ 3లో $121,979 నుంచి $147,333 పెంచనున్నారు. ఇక లెవెల్ 4లో కనీస వేతనం $144,202 ఉండగా దాన్ని $175,464 పెంచనున్నారు. ఈ మార్పులు H-1Bతో పాటు H-1B1, E3, PRM ప్రోగ్రాంలపై కూడా ప్రభావం చూపనున్నాయి. భారత హైపర్సానిక్ క్షిపణి కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. యాక్టివ్లీ కూల్డ్
ఫుల్ స్కేల్ స్క్రామ్జెట్ కంబస్టర్ సుదీర్ఘ పరీక్ష విజయవంతమైనట్లు డిఆర్డీఓ ప్రకటించింది. ఈ ఇంజన్ ఏకధాటిగా 20 నిమిషాలు పనిచేసి రికార్డు సృష్టించినట్లు తెలిపింది. హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల డిఆర్డీఎల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఇంజన్ 1200 సెకండ్లకు పైగా ఏకధాటిగా పనిచేయడం ద్వారా హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణులకు అవసరమైన తీవ్రమైన ఉష్ణభారాన్ని తట్టుకోగలదని నిర్ధారణ అయింది. గతంలో నిర్వహించిన 700 సెకండ్ల పరీక్ష కంటే ఇది ఎంతో మెరుగైందని రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో అధునాతన ఏరోస్పేస్ సామర్థ్యాలు కలిగిన అగ్రదేశాల సరసన భారత్ చేరినట్లు తెలిపింది. హైపర్సానిక్ క్షిపణి కార్యక్రమంలో ఈ సాంకేతికతను అత్యంత కీలకంగా భావిస్తారు. క్రియాశీల శీతలీకరణ ఆయుధాన్ని అసాధారణ వేగంతో 100 మైళ్ల దూరం ప్రయాణించేలా చేస్తుంది. హైపర్సానిక్ క్షిపణుల అభివృద్ధిలో డిఆర్డీఎల్ మరో మైలురాయిని చేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరీక్షను నిర్వహించిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.